హీరో విశాల్కి మద్రాస్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. హీరో విశాల్కి లైకా సంస్థకి మధ్య గత కొంతకాలంగా నగదు లావాదేవీల విషయంలో గొడవ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అటు హీరో విశాల్ టీం అలాగే ఇటు లైకా సంస్థ తమిళనాడులో ఉన్నటువంటి మద్రాస్ హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. అయితే మద్రాస్ హైకోర్టు గతంలో ఈ కేసుని విచారించిన తర్వాత హీరో విశాల్ లైకా సంస్థ దగ్గర నుంచి తీసుకున్నటువంటి 21,29,00,000కి 30% వడ్డీని కలిపి మొత్తంగా చెల్లించాల్సిందే అంటూ మద్రాస్ హైకోర్టులో ఉన్నటువంటి న్యాయస్థానం న్యాయమూర్తులు తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో దాని మీద మళ్ళీ వారు మద్రాస్ హైకోర్టులోనే ఇంకొక బెంచ్ని ఆశ్రయించడం, దాంతో ఆ బెంచ్కి సంబంధించినటువంటి న్యాయమూర్తులు ఇప్పుడు హీరో విశాల్ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. తాను అంత ధనవంతుణ్ణి కాదు అని చెప్పుకునేటువంటి విశాల్ తాను ఆర్థికంగా దివాలా తీశానని ప్రకటించేందుకు సిద్ధమా అంటూ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించినటువంటి క్రమంలో అసలు విచారణలో భాగంగా ఏం జరిగింది, ఎందుకు మద్రాస్ హైకోర్టు విషయాల మీద అటువంటి వ్యాఖ్యలు చేసింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తాను ధనవంతుణ్ణి కాదని చెప్పినటువంటి నటుడు విశాల్ దివాలా తీశారని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ మద్రాస్ హైకోర్టు అయితే విశాల్ని అలాగే విశాల్ తరఫున వాదించినటువంటి న్యాయవాదిని కూడా ప్రశ్నించింది. లైకా సంస్థకి ఇవ్వాల్సినటువంటి 21,29,00,000 రూపాయలకి 30% వడ్డీతో చెల్లించాలని విశాల్ను ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి అప్పీల్పై సోమవారం జస్టిస్ సుబ్రహ్మణ్యం అలాగే జస్టిస్ మహమ్మద్ షకీల ధర్మాసనం విచారణ చేపట్టింది. న్యాయస్థానం సూచించినటువంటి కొంత మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేయొచ్చు కదా అని న్యాయమూర్తులు ఈ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. ఏడాదికి 30% వడ్డీతో తిరిగి చెల్లించాలని జారీ చేసినటువంటి ఉత్తర్వులు చట్ట విరుద్ధమని, వడ్డీ మాత్రమే 40 కోట్లకు పైగా ఉంటుందని విశాల్ తరపున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. లైకా సంస్థ చెబుతున్నట్లుగా విశాల్ ధనవంతుడు కాదంటూ ఆ సీనియర్ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీంతో జోక్యం చేసుకున్నటువంటి న్యాయమూర్తులు విశాల్ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ ప్రశ్నించింది. 30% వడ్డీ అత్యధికమని, ఇలా దోచుకోవడానికి అనుమతించబోమంటూ మద్రాస్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అయితే స్పష్టం చేసింది. 20 కోట్ల అంటే 21 కోట్ల రుణాన్ని 30% వడ్డీతో చెల్లించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల మీద ఇప్పుడు మధ్యంతర స్టే అయితే విధించడం జరిగింది. 10 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని విశాల్ని అయితే వీరిద్దరూ ఆదేశించారు. పిటిషన్పై లైకా జవాబు ఇవ్వాలంటూ వివరణను 4 వారాలకి వాయిదా వేయడం జరిగింది. విశాల్ తన ఫిల్మ్ ఫ్యాక్టరీ అంటే విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ కోసం సినిమా ఫైనాన్షియర్ అయినటువంటి అన్బు చెలియన్ ఆయన చెందినటువంటి గోపురం ఫిలియన్స్ నుంచి తీసుకున్నటువంటి 21,29,00,000 రూపాయల అప్పును లైకా చెల్లించింది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించే వరకు విశాల్ తన నిర్మాణ సంస్థకు చెందినటువంటి అన్ని సినిమాల హక్కులను లైకాకి ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి విశాల్ తన సినిమాలు విడుదల చేశారని, నగదు తిరిగి చెల్లించాలని లైకా సంస్థ మద్రాస్ హైకోర్టును అయితే ఆశ్రయించింది. హైకోర్టులో కేసు నమోదు చేసింది. ఈ కేసును విచారించినటువంటి సింగిల్ జడ్జ్ లైకాకు 21,29,00,000తో పాటుగా అసలుకు 30% వడ్డీ కలిపి చెల్లించాలంటూ విశాల్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ విశాల్ మళ్ళీ ద్విసభ్య ధర్మాసనాన్ని ఆయన ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటికి మధ్యంతర స్టే అయితే ఇవ్వడం జరిగింది. స్టే ఇస్తూనే ఇప్పుడున్నటువంటి ద్విసభ్య ధర్మాసనం ఏదైతే ఉందో ఆ ధర్మాసనం విశాల్ నేను అంత ధనికుణ్ణి కాదని చెప్తున్నాడు, మరి ఆర్థికంగా దివాలా తీసినట్లుగా ప్రకటిస్తారా అంటూ ప్రశ్నిస్తూనే గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటి మీద స్టే విధించింది. ఇక ఈ వివాదం కనుక చూసుకున్నట్లయితే తాను నటించబోతున్నటువంటి అసలు ఫస్ట్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి అతను గోపురం ఫిలిమ్స్ నుంచి ఒక 21,29,00,000
29 లక్షలకు సంబంధించినటువంటి నగదును అయితే ఆయన అప్పుగా తీసుకోవడం, అయితే అది లైకా సంస్థ చెల్లించినటువంటి నేపథ్యంలో లైకా సంస్థ ఇటు విశాల్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. తాను నిర్మించబోయేటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి హక్కులను ఆ సంస్థకి ఇవ్వమని అడిగింది. దానికి విశాల్ ఓకే చెప్పారు. తర్వాత తాను మాట మార్చారని, అందువల్లే ఇప్పుడు ఆ లైకా సంస్థ కోర్టును ఆశ్రయించడం, కోర్టు కూడా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో హీరో విశాల్ మరి వీటి మీద ఎలా స్పందిస్తారనేది రాబోయేటువంటి రోజుల్లో మనం చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.